మహాశివరాత్రి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మరోవైపు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. దానికోసం రాజమండ్రి సమీపంలోని గోదావరి రేవుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి సందర్భంగా గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమోగిపోనుంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై రాజమండ్రి కోటిలింగాల ఘాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం అక్కడ కోటిలింగాలలో రేపు శివరాత్రిని పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సింధు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఈరోజు అర్ధరాత్రికే చాలా ఘాట్ల వద్దకి, అంటే గోదావరి తీరంలో మొత్తం పుణ్యక్షేత్రాలకి ఈ రాత్రికే చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ భక్తులు చేరుకునే పరిస్థితి ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు మనం కోటిలింగాల ఘాట్లో ఉన్నాం. ఈ కోటిలింగాల ఘాట్లో చూసినట్లయితే కోటిలింగేశ్వర స్వామి ఇక్కడ దేవాలయంలో రేపు పూజలు చేసుకోవడానికి, అభిషేకాలు చేసుకోవడానికి, దర్శనాలు చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇక్కడ మనం ఈ ఘాట్ అంతా కూడా చూస్తున్నాం. చాలా పెద్ద ఘాటు ఇక్కడ ఉంది. ఈ ఘాట్లో రేపు పొద్దున చూసినట్లయితే ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి ఉంటుంది. మహాశివరాత్రి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆశ్రయించి ఇక్కడ శైవక్షేత్రంలో స్వామివారిని, శివుని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు. అందులో భాగంగా చూసినట్లయితే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు లోతుకి వెళ్లకుండా ఉండడం కోసం ఒక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని బోట్లను కూడా రక్షణ చర్యల కోసం ఏర్పాటు చేశారు. భక్తులు లోపల దిక్కకుండా ఉండడం కోసం ఇక్కడ రక్షణ చర్యలు కూడా చేపట్టారు. అయితే గోదావరి నీటి మట్టం తక్కువగా ఉండడంతో గోదావరి ఘాట్ దాటి కిందకి వెళ్లడంతో ఇక్కడ బురద ఏర్పడే పరిస్థితి ఉంది. దానివల్ల ఇక్కడ ఇసుకతోటి ఇక్కడ సద్దును చేస్తున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ఇసుక వేయటం ద్వారా ఇక్కడ బురద లేవకుండా ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఘాట్ అంతా కూడా మా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక్కడ స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గదులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూసినట్లయితే ఆలయంలో ప్రత్యేకించి దర్శనం కోసం ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా వేరే లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ శైవక్షేత్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పుష్కర్ ఘాట్కి సమీపంలోనే ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో, అలాగే చూసినట్లయితే పంచారామంలో ఒకటైన ద్రాక్షారామం, కోటిపల్లి, అలాగే సామర్లకోట, ఇక్కడ పట్టిసీమ, అటు పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే పాలకొల్లు, భీమవరం, ఇట్లా మొత్తం పంచారామ క్షేత్రాల్లో కూడా మొత్తం శివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికార దేవాదాయ శాఖ అలాగే స్థానిక సంస్థలు కలిపి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకంటే మినీ పుష్కర గోదావరి వచ్చే ఏడాదిలో జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకి ఒక రకంగా నమూనాగా ఈ శివరాత్రి ఉత్సవాల్ని ఇక్కడ అధికార యంత్రాంగం తీసుకుంటున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే జిల్లా ఎస్పీ ఇక్కడ నరసింహ కిషోర్, అలాగే మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ముగ్గురు కూడా మొత్తం గత వారం రోజులుగా ఈ ఘాట్లన్నీ తిరిగి మొత్తం ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయన్నీ కూడా సరిచేసి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కలిగే పరిస్థితులు ఉంటాయి. ఈ శివరాత్రికి వచ్చే వాహనాలు కావచ్చు, భక్తులు వేల సంఖ్యలో రాత్రులు రోడ్లన్నీ కూడా కిట్టకిట్టలాడతాయి. ఇవన్నీ పరిస్థితులు కూడా వచ్చే పుష్కరాలకి ఏ విధంగా చేయలేనిది కూడా ఇదొక స్టడీగా ఈ శివరాత్రి ఉత్సవాన్ని కూడా అధికార యంత్రాంగం తీసుకోబోతుంది. మొత్తానికి అయితే గోదావరిలో ఈ శివరాత్రి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, గోదావరి పుష్కరాలు కావచ్చు, పుష్కర్ ఘాట్కి ఎక్కువగా జనం భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పుష్కర్ ఘాట్లో అఖండ
గోదావరి టూరిజం ప్రాజెక్టు నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వర్క్ పనులు జరుగుతున్నాయి, ఘాట్లన్నీ కూడా భద్రగొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇరుకైన ప్రదేశం ఏర్పడడంతో కొంచెం డైవర్ట్ చేసేందుకు కూడా అధికారులు ఇక్కడ భక్తుల్ని అంటే ఇటు కోట్లింగాల ఘాటికి, అటు ఉమా మార్కండేయ స్వామి ఘాటికి, సరస్వతి ఘాట్లకు కూడా ఇక్కడికి భక్తుల్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్క ఘాటికి రెవెన్యూ, పోలీస్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందిని ప్రత్యేకించి నియమించారు. ఎప్పుడు చెత్త అప్పుడు ఇక్కడ సేకరించడానికి కూడా ప్రత్యేకమైన శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యం కూడా ఎక్కడికక్కడే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగుంటే కనుక వచ్చే లక్షలాది మంది భక్తులకి వేకువజాము నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా అంటే పలహారాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇట్లా ఆ దాతలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున రోడ్ల మీద టెంటలు వేశారు. వారికి భక్తులకి ఆహారం అందించడానికి కూడా పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దాతలు ముందుకొచ్చి వారి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినట్లయితే మహాశివరాత్రికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు శైవక్షేత్రాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఈ రాత్రికి శివరాత్రి జాగరణ మొదలయ్యే పరిస్థితి ఉంది. వేకువజాము నుంచి కూడా గోదావరిలో కావచ్చు, కొలంలో కావచ్చు పుణ్యస్నానాలు ఆశ్రయించి ఆ శివుని ఇక్కడ దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శైవక్షేత్రాలకి తరలిరానున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.